ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మీరు మీ దగ్గరికి వచ్చిన కేసెస్లో వాళ్ళ నేమ్స్ చెప్పకుండా చాలా ఇంటెలిజెంట్గా మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నాకు బెంగళూరు నుంచి ఒకళ్ళు కాల్ చేశారు. ఆ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెంటల్ ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, వివిధ విధాల కేసులు పెట్టి అబ్బాయి ఇంకా అమ్మాయిని విల్లింగ్గా తీసుకొని పిల్లల కోసం భరించడానికి రెడీగా ఉన్నారు. అమ్మ, ఇతను ఇమీడియట్గా యూ షుడ్ కన్సిడర్ కట్టింగ్ దిస్ రిలేషన్షిప్. ఇది కనుక కంటిన్యూ అయితే ఇబ్బంది. ఆ అబ్బాయికి అది మెంటల్ షాక్, బికాజ్ తను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ టార్చర్ చెక్ లిస్ట్ చూస్తే ఎవరికైనా ఏ అడ్వకేట్ అయినా బెంబెలెత్తిపోతారు. సో నేను ఏ క్లయింట్ వచ్చినా సరే ఒకటి కాలమాన పరిస్థితి, ఇది ఏ అడ్వకేట్ చూడరు అండ్ అది చెప్పేస్తే వాళ్ళు మన కేసు కూడా ఇవ్వరు. యాక్చువల్గా ఇట్ ఈస్ రియల్లీ సంథింగ్ డిఫరెంట్ అండి. లైక్ అంటే ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను. అడ్వకేట్స్ అంటే మీరు అక్కడ ఒక ఆస్ట్రాలజర్తో కనెక్ట్ అయ్యారా? సో మన లైఫ్లో ఏది జరిగినా శ్వేత, ఎస్పెషల్లీ డివోర్స్ కేసులు నాకు ఏది వచ్చినా ఫస్ట్ ఐ లుక్ ఇన్ టు. ఇప్పుడు ఈ 2 years మనం గమనించుకుంటే శ్వేత, ఆడవాళ్ళు మనసుకి శారీరక సుఖానికి చాలా మంది అబ్బాయిలకి క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే, డీటెయిల్స్ పక్కన పెడితే మెంటల్ గా వీళ్ళకి అర్థం కావట్లేదు హౌ మచ్ ఇట్ ఈస్ హర్టింగ్ దెమ్ అండ్ దే ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఇలా పరువు మంచి టార్చర్ పెట్టిందో, బేబీ సారీ బేబీ అని చెప్పదు చూసావా, అది నిజం అనుకుంటారు కానీ అది నిజం కాదు. ఇంత వైలెంట్ గా అవుతున్నారు. మొన్నటిదాకా రైస్ కుక్కర్లు, బియ్యం డ్రమ్ములు ఇంతవరకే చూసాం కానీ సీరియస్లీ చెప్పాలంటే అసలు నేను ఆ వీడియోలు చూస్తుంటే ఇంత సైకిక్ని ఈ అబ్బాయి 14 ఏళ్ళు ఇలాగ అరిచేసి. అండ్ రీసెంట్ గా చూసాం కదా, సిద్ధు జొన్నలు గడ్డ చాలా అందంగా చెప్పారు. నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు, నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. హలో ఉషశ్రీ గారు. నమస్తే శ్వేత, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. చాలా చిలక పలుకుల్లాగా, కోకిల మాటల్లాగా ఉన్నవి మాటలు. నాదా అంటే ఒక 15 రోజుల నుంచి దగ్గు, జలుబు, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో స్మూత్ గా మాట్లాడుతున్నాను. బేసిక్ గా నా వాయిస్ ఏమైనా ఉండదు. But thank you so much. I think we're doing a first time. ఫస్ట్ ఇలానే మనం చాలా చాలా ఎపిసోడ్స్ చేయాలి. కొన్ని కొత్త క్రియేటివ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేద్దాం మనం తప్పకుండా. మన హిట్ టీవీలో ముందు ముందు మీరు నేను కలిసి చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా చేయాలి. మనకి మనం విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాము. మన ఇద్దరి తెరంగేట్రానికి ప్రథమ ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. అబ్బో, మరి తెలుగు అంటే నాకు కష్టం. నేను నా ఫ్లోలో వెళ్ళిపోతాను, మీరు మీ ఫ్లోలో కుమ్మేసేయండి. డన్ డన్. రైట్. సో మీ ఇంటర్వ్యూస్ చూశాను, అందుకే మీకు ఇన్స్టాలో మెసేజ్ చేశాను. మీరు కూడా అంతే ఇమ్మీడియట్గా నాకు రెస్పాండ్ అయ్యారు. ఎనీవేస్ థ్యాంక్స్. 24 అవర్స్లో స్టూడియోలో నా దగ్గరికి వచ్చారు. వెరీ వెరీ థ్యాంక్స్ అబౌట్ దట్. అయితే కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే కొంతమందిని ఏదో నార్మల్గా చెప్పేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటాము. కానీ మీ వీడియోస్ చూస్తే ఏంటంటే మీరు మీ దగ్గరికి వచ్చిన కేసెస్లో వాళ్ళ నేమ్స్ చెప్పకుండా చాలా ఇంటెలిజెంట్గా మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అది ఎలా ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది అందరికీ కూడా. బికాస్ వెరీ 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 డీప్ డిస్కషన్ అనుకోవచ్చు దాన్ని. అందులో భాగంగా మిమ్మల్ని కొన్ని టాపిక్స్ అడుగుతాను. అఫ్కోర్స్ మీరు రిలేషన్షిప్స్ ఎక్స్పర్ట్ కూడా కాబట్టి, సో వాటి గురించి మీకు చాలా బాగా తెలుస్తుంది కాబట్టి ఐ లాస్ట్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను అప్రోచ్ అయినందుకు. అండ్ నన్ను ఎవరు ప్రేమగా పిలిచినా వచ్చేస్తాను. మీరు పూర్వజన్మలో బాబా అయి ఉంటారు. జాతకంలో ఉంది, అయ్యేది కానీ అవ్వాలనుకోవట్లేదు. అండ్ సెకండ్ థింగ్, మీరు అడిగిన అంటే మీరు చెప్పిన దానికి నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, చాలామంది అంటే పుస్తకాలు చదివి కానీ, ఎక్స్పర్టీజ్ ఆఫ్ లా కానీ, అడ్వకేట్లు అయ్యి అదే ప్రొఫెషన్లో ఉండటం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద పెద్దవాళ్ళు ఎవరైనా, మా సీనియర్స్, గురు సమానులు. సో ఇప్పుడున్న
ట్రెండ్ అవనివ్వండి, నేను ట్రెండ్ ఫాలో అవును, సెట్ చేస్తాను. సో చిన్నప్పుడే ఆల్రెడీ సెట్ చేశాను. రీసెంట్ విజయ్ దేవరకొండ గారి సినిమాలో మీరు ఆంటర్ప్రెన్యూరా లేకపోతే ఇంకోటా అంటే 2 చేతులు ఉన్నాయిగా ఏదన్నా చేయొచ్చు డైలాగ్ విన్నట్టు. సో 20 years బ్యాకే BCA, MSc కంప్యూటర్స్, MA యోగా, ఇమేజ్ కన్సల్టింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ దెన్ LLB. సో ఇలా చేసుకుంటూ చదువుకుంటూ నేను ఫస్ట్ వ్యాపారవేత్తని, ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ అ సింగిల్ విమెన్ సిన్స్ 15 years. అండ్ దెన్ టర్న్డ్ అవుట్ టు బి అడ్వొకసీని అప్లై చేస్తాను నేను. సో టు కంక్లూడ్, ఆ రసామృతం అనేది, సో ఒక 100 బనానాల్ని మనం 100% దాన్ని చర్న్ చేసి ఫైనల్గా ఒక నానో డ్రాప్ క్రియేట్ చేసి నాలుక మీద వేస్తే ఎలా ఉంటుందో, సో నా అప్లికేషన్ ఆఫ్ లాని నేను అలా చేసుకున్నాను. కాబట్టి సూపర్. అసలు సింపుల్గా చెప్పినట్టు అనిపించింది కానీ బట్ మీరు సింపుల్గా అయితే చెప్పలేదు. మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కావాలంటే ఒక కార్డ్ సరిపోదు. మీరు ఏదైనా ఒక కార్డ్ మీ కోసం క్రియేట్ చేస్తే 2 వైపులా ఫుల్ అయిపోయి వేరే కార్డ్ కోసం వెతుక్కోవాలి. బట్ మెంబర్స్ అదే అంటారు. హౌ యు ఆర్ టాలెంటెడ్ అనేది మీ క్వాలిఫికేషన్స్ చూస్తేనే తెలుస్తుంది. షీ ఈజ్ నాట్ ఓన్లీ అడ్వకేట్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఈ కసరత్తు ముందే మీకు ఎందుకు ఇస్తున్నానంటే సచ్ దట్ ఏంటంటే ఒక్క యాంగిల్లో కాదు. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే, ఇది లేనాడో డావించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆయన జీవిత చరిత్ర వల్ల ఇన్స్పైర్ అయ్యాను నేను. సో ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు ఆయన. సో ఒక విద్యని ఒకలాగా ఒక యాంగిల్లో కాకుండా అన్ని యాంగిల్స్ లో. సో మీ అడగబోయే ప్రశ్నకి ముందే నేను సూపర్ ఎక్కువ పెట్టిన బాణాలు రెడీగా ఉన్నాయి, వేయండి. కానీ నేను మరి బాణాలు వేసినా కానీ అంత సూటిగా గుచ్చుకుంటాయని అనుకోవట్లేదు. అంటే మీరు సంధించండి ముందు, సంధి కుదుర్చుకోవటమా తిరిగి బాణం వేయటమా అనేది. రైట్. సో చాలా సింపుల్గా అడుగుతాను, కాకపోతే ఏంటంటే దాని గురించి మీరు చాలా ఇంటెన్స్గా ఆన్సర్ చెప్పండి. తప్పకుండా. బికాస్ పీపుల్ వాంట్ టు నో అబౌట్ దట్. 100%. రిలేషన్షిప్స్ అన్నారు కాబట్టి మీరు చాలా కేసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కాకపోతే నాకు మీ గురించి కొన్ని స్పెషాలిటీస్ తెలిసింది ఏంటి అంటే, అడ్వకేట్ అయినా కానీ కేసు అనగానే ఫస్ట్ కోర్టు దాకా రమ్మని చెప్పేసి వాళ్ళకి రకరకాల ప్రొసీజర్స్ చెప్పి ఫ్యామిలీ కౌన్సిలింగ్ దగ్గర నుంచి డివర్స్ ఇప్పించే వరకు కూడా, మ్యూచువల్ అయితే ఒక 4 రోజుల్లో, మ్యూచువల్ కాకపోతే సంవత్సరాల తరబడి ఇలా తిప్పుతూ ఉంటారు. బట్ మీ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని మీరు మీ మోటివేషన్తో సార్ట్అవుట్ చేసి పంపిస్తారా అని విన్నాను. ఈజ్ దట్ ట్రూ అండి? నాట్ ఓన్లీ మోటివేషన్ శ్వేత, పేరు చెప్పలేను. నాకు బెంగళూరు నుంచి ఒకళ్ళు కాల్ చేశారు. ఓకే. సో వాళ్ళు, ఆ అమ్మాయి బాధితులు, అబ్బాయి 14 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, 16 ఏళ్ల రిలేషన్షిప్. ఆ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెంటల్ ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, వివిధ విధాల కేసులు పెట్టి రకరకాలుగా ఉన్నా, ఒక 8 ప్లేసెస్లో కేసులు పెట్టినా అబ్బాయి ఇంకా అమ్మాయిని విల్లింగ్గా తీసుకొని పిల్లల కోసం భరించడానికి రెడీగా ఉన్నారు. హస్బెండ్. ఓకే. సో మేడం, ఇది నాకు కేస్ పిటిషన్, నాకు కాల్స్ వస్తాయి కదా యూజువల్ క్లయింట్స్. సో సలహా అడిగారు నన్ను, మేడం ఏం చేయమంటారు, యాక్సెప్ట్ చేయాలని ఉంది నాకు, నేనేమన్నా మెంటల్గా ఇది అవ్వాలంటే. ఆయన సార్ గంటలో అవ్వదంటే హీ ఇమీడియట్లీ పెయిడ్ నెక్స్ట్ 3 hours. ఇమీడియట్గా పే చేసి వినండి మేడం అని చెప్పి మొత్తం విన్న తర్వాత, మీకు ఏం కావాలి సార్ అన్న. నాకు నా పిల్లలకి తల్లి కావాలి మేడం అంటే, మరి ఇలాంటి తల్లి ఉంటే పర్లేదా మీకు అన్న. నాకు ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా చాలా మంచి పేరున్న ఆయన, యూట్యూబ్లో కూడా బాగా ట్రెండింగ్ ఆయన. మనం ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా ఆ ఫోన్ ఎత్తుతారు, ఎందుకంటే అనవసరంగా ఎవరికి చేయను కాబట్టి. ఇమీడియట్గా ఆయన ఫోన్ ఎత్తారు, లైన్లో పెట్టి, సార్ ఫలానా వాళ్ళు టైం ఇది, ప్రశ్న జాతకం ప్రకారం నాకు చెప్పండి అని. ఈ అబ్బాయి దగ్గర నేను అడగాల్సిన ప్రశ్నలు అడిగించి కట్ చేసి 5 minutes ఆగి చేయండి అని చెప్పా. అమ్మ, ఇతను ఇమీడియట్గా యూ షుడ్ కన్సిడర్ కట్టింగ్ దిస్ రిలేషన్షిప్. ఇది కనుక కంటిన్యూ అయితే ఇబ్బంది, డివోర్స్ అయిపోద్ది. సార్ మరి పిల్లలు ఉన్నారు అంటే, శుభ్రంగా ఇంకొక పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి 2 ఏళ్లలో. అందమైన క్యూట్గా తెల్లగా బొద్దుగా ఉన్న అమ్మాయి వస్తుంది, అండ్ 2 పిల్లలు ఒకళ్ళైతే ఉండకపోవచ్చు అని 3 ప్రశ్నలు అడగచ్చు మనం. సో నేను ఏ క్లయింట్ వచ్చినా సరే, ఒకటి కాలమాన పరిస్థితి, వాళ్ళ ఇంటెన్షను, సఫరింగ్ స్టేట్, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి యాజ్ పర్ లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ, ఇది ఏ అడ్వకేట్ చూడరు. అండ్ అది చెప్పేస్తే వాళ్ళు మన కేసు కూడా ఇవ్వరు యాక్చువల్గా. ఇట్ ఈస్ రియల్లీ సంథింగ్ డిఫరెంట్ అండి. లైక్ అంటే ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను. అడ్వకేట్స్ అంటే వాళ్ళకి అసలు బిలీఫ్ సిస్టమే కొంచెం ఇలాంటి వాటి మీద ఉండదు, ఈ కర్మ ఇలాంటి వాటి గురించి. బట్ మీరు ఎలాగా దీన్ని, అంటే మీరు అక్కడ ఒక ఆస్ట్రాలజర్తో కనెక్ట్ అయ్యారా? నేను 19 ఏళ్లకే మా అమ్మగారు నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి బ్రహ్మజ్ఞానం, కుండలిని సాధన నేర్పించారు. టూ మచ్ ఆఫ్ ఎనర్జీ ఉండే నాకు. 1 year 9 monthsకి అయిపోయి మంత్రాలు చదివేసేదాన్ని. సో టూ మచ్ ఆఫ్ ఎనర్జీ ఉన్నప్పుడు
బాయ్ ఫ్రెండ్తో తిరగాల్సిన టైంలో భగవంతుడితో తిప్పేశారు మా నాన్నగారు. అయ్యో. సో మన లైఫ్లో ఏది జరిగినా శ్వేత, ఎస్పెషల్లీ డివోర్స్ కేసులు నాకు ఏదొచ్చినా ఫస్ట్ ఐ లుక్ ఇన్ టు లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ. మనకి ఎందుకంటే మొరాలిటీ వేరు, మోరల్ అని ఉంటుంది. నేను ఐ లవ్ స్టడీయింగ్ పాతకాలం పుస్తకాలు. నేను పాలు తాగాలంటే కథ చెప్పాలి, ఒక ముద్ద గుట్టకేయాలంటే నాకు పురాణాలు చెప్పాలి మా అమ్మగారు, అలా పెంచారు నన్ను. సో మీకు ఎనర్జీస్ మీద కూడా మంచి గ్రిప్ ఉంటుందేమో, లైక్ అంటే పీపుల్ ని చూడగానే వీళ్ళు పాజిటివ్, వీళ్ళు అబ్బో చాలా, అసలు మొహం చూస్తే చెప్పేస్తాను. నా మొహం చూసి చెప్పండి. ఇప్పుడు కాదు, అట్లా అని కాదు, మా కెమెరామెన్ మొహం చూసి చెప్పండి. చాలా చెప్పాను శ్వేత, చాలా మంది మంచి మీడియాలో మిత్రులు కూడా ఉన్నారు, అలా చెప్పడం వల్ల జరిగినవి కూడా ఉన్నాయి. వెరీ గుడ్ ఫ్రెండ్స్ చెప్తాను. ఓకే. అండ్ వీళ్ళకి మనం చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా నేను వైఫ్ అండ్ హస్బెండ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మనకేం వస్తుంది, కామన్, దట్స్ అ ప్రొఫెషనల్ థింగ్. బట్ నేను ఫాలో అయిన, నాకు 2004లో బ్రహ్మజ్ఞానం చేశా, అంటే 4th లెవెల్ ఆఫ్ కుండలిని సాధన, బికమ్ అ గురు. లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ, వీళ్ళు చిట్టాపద్దులు చెప్పాల్సింది ఇంట్లో భార్యతోనో భర్తతోనో ఖర్చులో ఏవో ఉంటాయి. నా ఖర్చులు లెక్క ఎట్లా ఉంటుందంటే, చిత్రగుప్తుడి చిట్టాపద్దులో నాకు పుణ్యం వెళ్తుందా పాపం వస్తుందా అని చూసుకుంటా. తినటానికి నాకు 120 రూపాయలు అకౌంట్లో ఉన్నా, అమ్మో మనకి ఇది ఇంపార్టెంట్. సో ఈ చిట్టాపద్దులు వేసి ఆ రోజు అబ్బాయి దగ్గర ఓన్లీ ఆ 3 hours టైం తీసుకుని డివోర్స్ ప్రకారం మీరు ముందుకెళ్ళండి అని చెప్పాను. అబ్బాయికి అది మెంటల్ షాక్, బికాజ్ తను ఎక్స్పెక్ట్ చేయలేదు. హీఈస్ ఆల్సో నాట్ రెడీ టు లివ్ హర్ కదా, నాట్ రెడీ టు లివ్ హర్. అండ్ అసలు ఆ టార్చర్ చెక్ లిస్ట్ చూస్తే ఎవరికైనా, ఏ అడ్వకేట్ అయినా బెంబేలెత్తిపోతారు. బట్ స్టిల్ నౌ he took 3 months time and finally just took 15 days back he replied, మేడం మెంటల్గా ప్రిపేర్ అయ్యాను నేను, నాకు డివోర్సే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎంత ప్రయత్నించా. సో కర్మ ఏం చేస్తుందంటే బుద్ధిని మారుస్తుంది. ఆ రోజు నేను అబ్బాయికి ఏదో ఒకటి సర్ది చెప్పుంటే, ఈ చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లో ఆ రోజు నిజంగా 3 నెలల క్రితం శ్వేత నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. ఐమ్ టెల్లింగ్ ఆన్ కెమెరా, నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. ఐ వాజ్ ఇన్ డెట్స్ అండ్ ఆల్. ఇవాళ చేతిలో భగవంతుడి దయ వల్ల చక్కగా ఒక మంచి ధనార్జన స్టేట్కి వచ్చాను. ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ వచ్చేలాగా ఒక కంపెనీకి ఐఎమ్ బీయింగ్ అన్ అడ్వకేట్ అండ్ రిటైనర్ ఫీజ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లో నువ్వు ధర్మం కర్మం ఫాలో అయ్యావనుకో, నీ దగ్గర లేనప్పుడు అసలు ఇంకా అంటే ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే, గతి లేని స్థితిలో నువ్వేం చేస్తున్నావు అనేది పంచభూతాలు చూస్తాయి సాక్షిగా. అవి క్రెడిట్ డెబిట్ అకౌంట్లోకి వెళ్తాయి. ఓ ఈ అమ్మాయి ఏం లేకపోయినా అతన్ని మోసం చేయలేదు, ధనార్జన కోసం శరీరాన్ని కానీ మానాన్ని కానీ మానసిక స్థితిని కానీ మెంటల్ని కానీ అమ్ముకోలేదు. సో విధి విధానాలను ఫాలో అవుతుందంటే ఇట్లా రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేశాడు. ఎనీథింగ్ 90 daysలో వస్తుంది. ఎప్పుడైనా శ్వేత జీవితంలో నాకు అర్థమైంది, ఏ రోజైతే నేను ఈ మాట పుస్తకంలో చదివినప్పుడు నా బుర్రలోకి వెళ్ళినప్పుడు రియలైజ్ అవ్వలేదు, కానీ అనుభవపూర్వకంగా రియలైజ్ అయ్యాను. నా దగ్గర ఎంత ఉంటే ఎదుటివాడికి అర్హత ఉండాలి, అపాత్ర దానం చేయను, అట్లా అడ్డదిడ్డంగా అడిగితే కాదు, లేదా కర్మన్నా ఉండాలి. నీకు నాకు పూర్వజన్మలో అన్ఫినిష్డ్ బిజినెస్ ఉందన్నా ఇచ్చేస్తా, లేదు నీకు నిజంగా జెన్యూన్గా ఉందంటే అప్పు చేసైనా ఇస్తా. రియల్లీ నైస్. సో ఏదైనా క్వశ్చన్ అడిగే ముందు మీరు ఆల్రెడీ ఒక ఆన్సర్ ఇచ్చారు కాబట్టి దాంట్లోంచే మిమ్మల్ని క్వశ్చన్ తీసుకుంటాను. ఏం జరిగింది ఆ కపుల్కి మధ్యలో? ఇవాళ రేపు అందరూ నేను కొంచెం మగపక్షపాతిని అనే ట్రెండింగ్ అవుతున్నాను, కానీ ఇప్పుడు ఈ 2 yearsలో మనం గమనించుకుంటే శ్వేత, ఆడవాళ్ళు మనసుకి శారీరక సుఖానికి అండ్ మెంటల్ హైపుల్కి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎడిక్ట్ అవుతున్నారు. భర్త, పిల్లలు, నా కుటుంబం, సొసైటీ, ఎథిక్స్ లేవు అని చెప్పను, ఉన్నా ఫాలో అవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పగలను. చాలా మంది ఆ ఫాలో అవ్వకుండా వేరే పెడదారులు పట్టడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సో ఈ కేసులో కూడా షీ హాజ్ అ వెరీ ఇన్స్టేబుల్ మైండ్ సెట్ అండ్ ఆల్ దాట్, అండ్ డీటెయిల్స్ మరీ దారుణంగా ఉన్నను. బట్ మీరు ఇలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే పీపుల్కి తెలిసి కొంచెమైనా జాగ్రత్త పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో చెప్పాలంటే అసలు నేను ఆ వీడియోలు చూస్తుంటే ఇంత సైకిక్ని ఈ అబ్బాయి 14 ఏళ్ళు ఇలాగ అరిచేసి, పిల్లల్ని కొట్టేసి, ఆయన్ని అరిచేసి, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, అసలు పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా గమనించుకోకుండా ఆవిడ పలు విధాలుగా రాక్షసత్వంగా ప్రవర్తించడం, దూషించడం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే దిస్ ఇస్ అ సైకలాజికల్ ప్రాబ్లమ్. మెడికేషన్ కూడా ఆయన వాడిస్తున్నారు. చాలా మంది అబ్బాయిలకి
క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే, డీటెయిల్స్ పక్కన పెడితే, అమ్మాయిలకి ఎమోషనల్ ట్రామాస్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో దాన్ని ఎప్పుడు క్షమిస్తూ భరిస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే క్షమించి సహించి భరించేవాడే భర్త, లేకపోతే నువ్వు అసలు భర్తే కాదు. ఓకే, బట్ అది తగు మోతాదులో, పక్కన బ్రాకెట్స్ లో తగు మోతాదులో. ఎందుకంటే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల వచ్చి నిన్ను సర్దుకుపోయి అమ్మ కన్నా ఇంకా మనకి ఎక్కువగా నిన్ను ప్రేమించడం, కావాల్సిన ఇవ్వడం, సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ షుడ్ ఆల్వేస్ బి బ్యాలెన్స్. చాలా మంది అబ్బాయిల రిలేషన్షిప్స్ లో నేను చూస్తున్నది, పోన్లేండి మేడం, మారుతలేండి మేడం అని మెంటల్ గా వీళ్ళకి అర్థం కావట్లేదు హౌ మచ్ ఇట్ ఈస్ హర్టింగ్ దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఇలా పరువు రేపొద్దున వచ్చేవాళ్ళు ఇతనేదో టార్చర్ పెట్టారనే క్రియేట్ చేస్తున్నారు ఈ అమ్మాయిలందరూ. నేను చెప్పాల్సింది ఏంటంటే, టార్చర్ పెట్టేదే అమ్మాయిలు, ఇబ్బంది పెట్టేదే వాళ్ళు. అండ్ ఆ బ్యాలెన్సింగ్ లేకుండా 90% ఈ అమ్మాయి టార్చర్ పెడుతుంది. చెప్పాలంటే 10% ఈ అబ్బాయి ఊహించుకుంటున్నాడు సుఖ పెడుతుందని. ఏది ఎవరు ఎపిసోడ్స్ ఉంటాయి మెంటల్ సైకలాజికల్ లో, కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి టూ మచ్ టార్చర్ పెట్టిన తర్వాత బేబీ సారీ బేబీ అని చెప్పదు చూసావా, అది నిజం అనుకుంటారు కానీ అది నిజం కాదు. అదేంటి జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవైనప్పుడు ఒక టైం తర్వాత ఎవరికైనా కానీ ఒక కాంప్రమైజ్ అనేది వస్తుంది. ఏదో తిట్టేసానులే అయిపోయింది ఎందుకులే అని చెప్పి చాలా మంది వెళ్ళి సారీ చెప్తారు. అది నిజమే కదా? 100%. నేను ఇందాక ఒక బ్యాలెన్సింగ్ మాట చెప్పాను. ఏం చెప్పాను? తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది ఇన్ఎవిటబుల్. అది కనుక జరగకపోతే అసలు మీరు మొగుడు పెళ్ళాలే కాదు. సాంబార్లో ఉప్పు ఎంత ఉండాలో గార్లిక్ వేస్తావా నువ్వు? సాంబార్లో ఎగ్జాంపుల్ అడుగుతున్నా. గార్లిక్ వేస్తావు, పసుపు కొమ్ము వేస్తావా? కుదిరితే మనం పసుపు వేసుకుంటాం. నేనేం చేస్తానంటే పచ్చి పసుపు కొమ్ము వేస్తాను. నేను ఆయుర్వేద చదువుకున్నాను. ఓకేనా? పసుపు కొమ్ము ఎక్కువైనా కలర్ మారిపోయి టేస్ట్ అంతా పసుపు. అది ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సాంబార్ మొత్తంలో ఫ్లేవర్ పసుపు ఉందనుకో, ఆ సాంబార్ తీసుకెళ్లి షింక్ లో పారబోయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇంత ముక్కేసే బదులు నువ్వు ఇంతేసావు అనుకో, సాంబారే రోజు నీకు అంతే పెట్టి రోజు వేస్తున్నాను అనుకో, రోజు సాంబార్ తినగలవా? నీకు సాంబార్ అంటే ఇష్టమే, ఓకే, అన్ని కూరగాయలు ఉంటాయి సాంబార్లో, ఓకే, అందులో ధనియాల పొడి, జీరా పొడి, అన్ని సమపాళ్లలో ఈక్వల్ క్వాంటిటీస్ అండ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు దట్ సాంబార్. ఇంత సాంబార్ అయితే ఒకటి, ఇంతైతే ఒకటి, ఇంతైతే ఒక క్వాంటిటీ వేయాలి. జీవితంలో ప్రేమ కూడా, లేకపోతే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఒక మ్యారీడ్ కపుల్ రిలేషన్షిప్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అ లవ్ రిలేషన్షిప్. మ్యారేజ్ లో సొసైటీకి నువ్వు రెస్పాన్సిబుల్. భార్యాభర్తలు అంటే వీళ్ళిద్దరూ కలిసి 2 ఫ్యామిలీస్ కి రెస్పాన్సిబుల్. అండ్ వీళ్ళిద్దరూ జన్మనిచ్చే ఒకళ్ళో ఇద్దరు జీవులకి రెస్పాన్సిబుల్. వాళ్ళిద్దరి పిల్లల జీవితం ఎలా గడపాలి, ఎలా గడుస్తుంది, ఎలా నడుస్తుంది అనేది వీళ్ళ బుద్ధి, జ్ఞానం, ప్రవర్తన బట్టి ఉంటుంది. అది వాళ్ళ జీవితంలో సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చేది రెస్పాన్సిబిలిటీ. అవునా కదా? పిల్లల జీవితంలో సుఖం, సంతోషం. సో ఇంత టుగెదర్నెస్ కావాలి అంటే ఇద్దరికి ఎంత పాళ్ళల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండాలి, ఎంత ఉప్పు ఉండాలి, ఎంత ధనియా పౌడర్ వేయాలి. ఏదైనా కానీ అతి అనేది ఎప్పుడు ప్రమాదమే. సో ఏదైనా కానీ తగినంత అనేది మనకి మొదటి నుంచి నేర్పిస్తూ ఉంటారు. సో మీరు అడిగింది చాలా చక్కటి ప్రశ్న. హౌ ఫ్రీక్వెంట్లీ గొడవలు అవుతున్నాయి, హౌ ఫ్రీక్వెంట్లీ కాంప్రమైజ్ అవుతున్నారు ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు నో. ఓకే, నెలకు ఒకసారి పీరియడ్స్ అప్పుడు డెఫినెట్ గా రాసుకోండి, అమ్మాయితో 3 స్ట్రింగ్స్ తో గొడవ. ఇదొక స్టాండర్డ్ ఫార్ములా. అది ఏ ఇంట్లో అయినా ఆ 3 days లో ఒక్క రోజైనా గొడవ అవ్వాల్సిందే. 3 కాదబ్బా, నేను ఇంకా లైక్ నాకు ఇంత వచ్చిన విమెన్ మెయింటైన్ గుడ్ బాడీస్ దీస్ డేస్. హెల్తీ 5 days అనుకో, లేదు ముందు అటు ఒక 2 రోజులు, ఇటు 2 రోజులు, నెలలో 10 రోజులు అనుకో. ఒక టైం లైన్ ఆఫ్ 10 days లో 1 to 3 times గొడవలు అనుకో. ఎవ్రీ 3 days ఒకసారి గొడవ పెట్టుకున్నా సరే ఆన్ అన్ యావరేజ్ 30 days లో 3 times గొడవలు. దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్ ఉప్పు ఆఫ్ ఎ సాంబార్. ఓకేనా? గొడవ లేకపోతే నీ సాంబార్ అస్సలు బాగోదు. ఓకేనా? మీకు సాంబార్ అంటే ఇష్టమా బాగా? కాదు, సాంబార్లో అన్ని కూరగాయలు ఉంటాయి, చెప్పడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మనం చైనీస్ నూడిల్స్ కూడా తీసుకోవచ్చు. వద్దులే, సాంబారే బాగుంది. సో అంటే నేను ఫుడ్ని బాగా ఆస్వాదిస్తాను, ఫుడ్ బాగా వంట చేస్తాను, బాగా తింటాను. ఫిజికల్ గా అసలు ఈ మధ్య అమ్మాయిలు 4 పీకుతున్నారు అబ్బాయిలు. దర్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ అమ్మాయిలు ఫ్రస్ట్రేషన్ లో
కొడుతున్నారు, అబ్బాయిలు కూడా కొట్టించుకుంటున్నారు. అది స్టార్టింగ్ లో ముద్దుగా మొదలవుతుంది, తర్వాత మొండిగా దెబ్బలు వేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఓకే వన్స్ ఆర్ ట్వైస్ క్యూట్ గా. ఎప్పుడైతే 3 నుంచి ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టిల్ 8 or 10, ఓకే, రీజనబుల్లీ ఓకే, యూ కెన్ స్టిల్ సార్ట్ అవుట్. ఆ 8 to 10 ఏంటంటే ఓకే, మన ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయంటే లవ్ తగ్గిపోయింది అనుకుంటారు. అది మాత్రం కాదు. ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయంటే బ్యూటిఫుల్ థింగ్స్ సెలబ్రేట్ చేసుకోండి. అదేంటది? ఎస్, నేను ఐఎమ్ రైటింగ్ అ బుక్ ద సేక్రెడ్ యూనియన్ అని. ఐడు అని చెప్తారు కదా క్రిస్టియన్స్ లో, నేను వీడు అంట. పెళ్ళంటే ఐడు అని కాదు, వీడు అని చెప్పాలా, బికాస్ మన ఇద్దరం కలిసి చేసే పని అది. ఐడు అంటే నేను ఒక్కదాన్ని సింగిల్ గా చేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళ యాక్సెప్టెన్సీ ప్రకారం వాళ్ళు అడిగినప్పుడు చర్చ్ లో చాలా మంది ఐ డూ అంటారు. నేను రీడిఫైన్ చేస్తున్నా. ఓకే, అది ఐడు అనేది కామన్. దాన్ని సరదాగా నేను వీడు అనేది ఏంటంటే ఇద్దరు కలిసి చేసేదే సంసారం, కాపురం. ఒక బండిని ముందుకి నడిపించాలంటే 2 గుర్రాలు అవనివ్వు, ఎద్దులు అవనివ్వు, 2 ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో ఇలా 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 వెళ్తుంటే బండి వెనక్కి వెళ్తుందో ముందుకు వెళ్తుందో తెలియదు. ఒకళ్ళు వెనకలు అవుతారు, ఒకళ్ళు ముందుకు వెళ్తుంది. సరే, ఇంతకీ ఈ కేసులో ఈ కేసులో 3 to 8 times or 3 to 10 times ఇస్ ఫైన్. సెలబ్రేట్ చేసుకోవాలి. when it is happening like 10 times ఇన్ ఏ మంత్, మంత్ లో అంత ఖాళీ ఎక్కడ ఉంటది? కొట్టుకోవడానికి. అదే కొట్టుకోవడానికే ఉంటారు సాడిస్టులు, అప్పుడప్పుడు ఉంటారు. కాదు, నెలలో 1-2 సార్లు గొడవ పెట్టుకోవడం చాలా పెద్ద విషయంలా అనిపిస్తుంది. లేదు, 8 to 10 times డిఫరెన్సెస్ అంటున్నా నేను. గొడవ అనేది ఎప్పుడు వస్తుంది? ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినప్పుడే. నేను ఒకటంటా, నువ్వు ఇంకోటి అంటావు. అది పర్సెప్షన్ లో కావచ్చు, ఎమోషనల్ గా కావచ్చు. అరే నీకు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలని ఉందిరా భయ్, మీ హస్బెండ్ దాంతో ఎందుకు మాట్లాడుతూ నాకు అదంటే ఇష్టం లేదంటాడు. ఇట్స్ డిఫరెన్స్. ఆ డిఫరెన్సెస్ గురించి చెప్తున్నా. ఓకేనా? ఈ అమ్మాయి విషయంలో ఆన్ అన్ యావరేజ్ 300 times అవుతుంది 30 days లో. సో ఇది విషం. అసలు ఆ మనిషి బానే ఉన్నారా? అదే. సో ఆ వీడియోలు చూస్తే నీకు అట్లా ఒళ్ళు గగ్గరు పడి చెబుతుంది అనమాట, అంత దారుణంగా ఉన్నాయి. అండ్ దట్టు సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేయటం టీవీ అనకాల. తినా అదేంటి, ఆమె గొడవ పెట్టుకొని ఆమె రికార్డ్ చేసుకోవడం? ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళ మీద వేయడానికి అట్లా. అండ్ బొమ్మలో, మనం సినిమాలో చూపిస్తామే, బొమ్మలో రికార్డర్ పెట్టడం, కుట్టడం, అలా చాలా ఉన్నాయి. ఆల్ క్రిమినల్. సో అదే చెప్తున్నా. సో దిస్ ఇస్ ఆల్ విషయం అనమాట. ఇంకా డీటెయిల్స్ చెప్పానంటే మీరు భయపడతారు. ఇంత వైలెంట్ గా అవుతున్నారు. మొన్నటిదాకా రైస్ కుక్కర్లు, బియ్యం డ్రమ్ములు ఇంతవరకే చూసాం కానీ సీరియస్లీ. ఇంకా ఇమాజిన్, పురుషోత్తముడు అనాలి అబ్బాయిని. సీరియస్లీ, నేను నిజంగా మీరు హైదరాబాద్ వస్తే కాళ్ళకి దండం పెట్టేస్తానండి అని చెప్పా. కానీ ఆమె ఎంత రియాక్ట్ అవుతుందంటే ఇతనేం చేసి ఉండొచ్చు అనేది ఎందుకు మీరు? I also looked into it. Her psychological reports చూసాను, ప్యాటర్న్స్. I enjoy reading psychology. Okay. And నేను చదివింది కూడా MA Yoga in Human Excellence in 6th Sense from Bharatiya University. So I have that third eye opening and that ability to see through people. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా, మీ బ్రెయిన్ లోంచి మీ హస్బెండ్ గురించి కూడా చెప్పగలను. సాధన లైక్ దాట్. సో ఎథికలా, అబద్ధమా, ఇదా అనేది ఇతను 100% జెన్యూన్ గా ఉన్నాడని నేను చెప్పను. కానీ ఆ అమ్మాయి తప్పన చాలా 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 సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో అది పేట్రేగిపోయిన తర్వాత అలాంటి వ్యక్తితో 14 ఏళ్ళు ఉన్నప్పుడు మనం కూడా తేడాగానే ఉంటాం. అలాంటి కండిషనల్ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా. ఇతన్ని నేను ఎందుకు తప్పు పట్టట్లేదంటే, ఇంత జరిగినా పిల్లల కోసం ఆలోచించి అమ్మాయిని భరించి మందులు ఇప్పిస్తున్నాడు చూసావా, దట్ సంథింగ్ వెరీ అన్యూజువల్. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. సో టు కంక్లూడ్ ఏంటంటే, డిఫరెన్సెస్ని సెలబ్రేట్ చేసుకొని అప్రిషియేట్ చేసి యూ నీడ్ టు కమ్ టుగెదర్, కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అనేది చాలా చాలా. టు కంక్లూడ్ ద వీడియో, ద సొల్యూషన్ ఆఫ్ ఎనీ గొడవలు ఏంటంటే, వారు నా దగ్గరకు వచ్చినప్పుడు డివోర్స్లు లేకపోతే ఇవన్నీ ఇప్పించడం నాకు ఇష్టం ఉండదు. అంటిల్ అన్లెస్ ఇట్స్ లైక్ ఇర్రిపేరబుల్. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఏంటంటే, నేను చచ్చిపోతాను అనే టైంలోనే నేను డివోర్స్ తీసుకున్నాను శ్వేత. ఇంకా నేను రేపటి నుంచి ఈ వ్యక్తితో ఉంటే లిటరల్లీ నేను చంపేస్తాడు అన్న తర్వాత 3 years తర్వాత తీసుకున్నా. అంటే అట్లాంటి ప్రాణాంతకమైన స్థితి కానప్పుడు ఏంటంటే, వాట్ ఐ విల్ ట్రై టు డూ ఇస్ రెక్టిఫై, రీడింగ్ అండ్ ట్రై టు కమ్యూనికేట్. లవ్ అనేది ఈ వ్యక్తితో కాకపోతే ఆడినా మళ్ళీ ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి. లవ్ అనేది ఏ వ్యక్తితో అయినా వాళ్ళు మనకి ఇచ్చేదానికన్నా మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను తెలుసుకుంది జీవితంలో, ప్రేమించడం అంటే నాలో ప్రేమ నిండిపోయి, మించిపోయి, పొంగిపోయి పక్కన వాళ్ళకి ఇస్తున్నాను. అది ఎవరైతే ఏంటి ఇవ్వడానికి, ఊరికి మనుషులు మార్చడానికి కదా.
సో కమ్యూనికేట్ చేసి కబుర్లు చెప్పుకొని ఎవరైతే అండి ఉన్నాళ్ళే ప్రేమించచ్చు కదా, కొత్త వాళ్ళు ఎందుకు డైవర్స్లు ఇచ్చనేది నా వాదన. యా, అర్థమైందా? కాకపోతే అవతల మనిషికి ప్రేమ ఎక్కువైనా కానీ వెగటొచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా. సో అది కమ్యూనికేషన్. నేను రాసే బుక్ లో నవ్ ఐఎమ్ రీసెర్చింగ్ అండ్ విచ్ ఐ కేమ్ ఆల్రెడీ ఫినిష్ 280 pages. ఇంకొక 40-50 pages అయితే ఐ కంక్లూడ్ ద బుక్. ప్రతి రిలేషన్షిప్ లో శ్వేత నాకు అర్థమైంది ఇప్పుడున్న మోడర్న్ రిలేషన్షిప్స్ లో ఎస్పెషల్లీ లవ్, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకోరు. అసలు కూర్చొని మాట్లాడడానికి స్పేస్ ఉండదు ఇంట్లో. పిల్లలో, అత్తమామలో, టీవీయో, ఫోన్లో తీసుకుంటున్నాయి. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా హస్బెండ్ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని అనుమానం వచ్చింది. నేను చూసేసా కూడా, వీళ్ళిద్దరూ భయంకరంగా అన్నీ కూడా చూసాను నేను చాట్ హిస్టరీ. నాకు ఆ కాన్వర్సేషన్ నా హస్బెండ్తో ఎట్లా చేయాలి, చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు, రియాక్ట్ అయ్యి గొడవ అయితే నేను హ్యాండిల్ చేయగలనా, గొడవయ్యి కొట్టుకొని తిట్టుకొని వల్గర్గా మాట్లాడుకొని ఇప్పుడు ఈ నాన్ సెన్స్ అంతా నేను ఇప్పుడు మెంటల్గా తీసుకోలేను అని కూడా చాలా వరకు అసలు ఆ కాన్వర్సేషన్ ఓపెన్ అప్ చేయరు. సఫర్ అవుతూ ఉంటారు. గిన్నెలు ఎసిరేయడమో చిరాకు వస్తుంది. వీఆర్ హ్యూమన్స్ కదా. ఎందుకు అదే డైరెక్ట్ గా హస్బెండ్ అడిగితే తప్పే ఉంది. ఎంతమంది అడుగుతున్నారు? ఐ డోంట్ నో, బట్ ఆ సిచ్యువేషన్ ఒక్కటే కాదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. అలా రకరకాల ఎగ్జాంపుల్. 1,00,000 జీతం వస్తుందబ్బా, నీకేవో ఖర్చులు ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్, విత్ హోల్డ్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి. అమ్మాయిలకు అవని, అబ్బాయిలకు కూడా. నువ్వు ఆఫీస్ నుంచి పలానా వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నావు, చాట్ చేస్తున్నావు, అర్ధరాత్రులు పడుకోకుండా నా పక్కనే చాట్ చేస్తున్నావు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ ఇట్స్ ఓకే కదా. ఏదైనా ఓకేనా కాదా నాకు బాదరింగ్ అబ్బా. ఓకే, ఈవెన్ దో ఇట్స్ ప్రొఫెషనల్, ఇట్స్ బాదరింగ్ మీ. మేబీ సమ్ టైమ్స్ ఐ జస్ట్ వాంట్ టు లెట్ అవుట్. ఇక నీతో కాకపోతే నేను ఇంకెవరిని, హౌ కెన్ ఐ బీ మై సెల్ఫ్ వల్నరబుల్? ప్రతిదీ అడ్జస్ట్ అవునా, ఆఫీస్ లో అడ్జస్ట్ అయ్యి, బయట ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ అయ్యి, నోరు తెరవకుండా అందరి దగ్గర అడ్జస్ట్ అయ్యి, ఆఖరికి వైఫ్ దగ్గర కూడా. వేర్ ఈజ్ మీ? యు కాంట్ నేకెడ్ విత్ యువర్ ఓన్ పార్ట్నర్. అర్ధనారీశ్వరుడి స్వరూపం లాగా నీ పార్ట్నర్తో నువ్వు 100% నువ్వు నీలాగా ఉండకపోతే దెర్ ఈస్ నో యూనియన్. దట్స్ వై మై బుక్ ఇస్ ఆల్ అబౌట్ సేక్రెడ్ యూనియన్. సో అది కుండలిని సాధనలో నువ్వు ఇలా 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 ఒక ఫోటో చూసుంటావు. సో అర్ధనారీశ్వర స్వరూపం ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్. లార్డ్ శివ పార్వతుల కలయిక. వి కాల్ దెమ్ ఆది దంపతుల్లాగా అలా మనం పూజిస్తాం కదా. సో నిజంగా అలా ఉండాలి అంటే, టు కంక్లూడ్, కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమ్యూనికేషన్ ను, డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ ని ఎలా మనం ఫేస్ చేసి గొడవ అవ్వకుండా, బేసికల్ గా మోస్ట్లీ డిస్టర్బెన్స్ అనేది అయితే అవుతుంది, ఏదో ఒక రకంగా రియాక్షన్ అయితే అవుతుంది. గొడవ అవ్వకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ప్రోటోకాల్ పెట్టుకొని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా నేను. సో ఓకే, నేను ఏ కాన్వర్సేషన్ చేసినా డిఫాల్ట్ గా మనకు తెలుసు కదా, నువ్వు అరవటమో, తిట్టడమో, వదిలేసి వెళ్ళిపోవటమో, ఫోన్ చూడటమో, టీవీ చూడటం, ఇట్లాంటి ఏం చేయకూడదు. ముందే ఒక చిన్న ప్రోటోకాల్ పెట్టుకొని ఇద్దరు కూర్చొని ఒక టీవీ అంతా ఆఫ్ చేసి, ఈ శాంబియన్ సినిమాలో చూపించినట్టు 365 degrees సినిమాలో 4-5 క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్, 2 పూలు వేసుకొని, ఒక్కళ్ళ ఫేస్ ఒక్కళ్ళు చూసుకొని, 2 చేతుల్లో చేతులు పెట్టుకొని, కళ్ళు చూసుకొని, వెళ్ళప్పుడు ఇట్లా తెర తీసినప్పుడు ఎలా అయితే చూస్తారో, దెన్ దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ కనెక్షన్. ఒకేసారి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తాం. దానికి చాలానే బాగుంది, కానీ బట్ ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇంత కెమిస్ట్రీ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే పుస్తకం రాసిన, ఫ్యూచర్ లో ఇవన్నీ క్లాసులు చెప్తా, వచ్చి చూద్దు కానీ. సో ఫైనల్ గా దట్స్ హౌ 2 చేతుల్లో చేతులు పెట్టుకొని రిలాక్స్డ్ మోడ్ లో మంచి సెంటెడ్ స్మెల్స్ వస్తూ ఉంటే కళ్ళు చూసుకొని ఆ ప్రోటోకాల్ రాసుకొని, నౌ దే విల్ హ్యావ్ అ కాన్వర్సేషన్. వాట్ కాన్వర్సేషన్? ఏదైతే డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ ఉన్నాయో అవి మాట్లాడుకుంటారు. లేదా ప్రేమగా వారానికి ఒకసారి, దిస్ ఇస్ అ రిచువల్ ఐ క్రియేటెడ్. పూజ ఎట్లా అమ్మవారికి చేస్తామో, దిస్ ఇస్ అ రిచువల్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ విచ్ ఐ క్రియేటెడ్. అట్లీస్ట్ డూ వన్స్ ఇన్ అ వీక్. మీరేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ క్యాండిల్స్ బాగానే చెప్తున్నారు. నాకు ఇక్కడ నా ఇమాజినేషన్ లో ఎలా ఉందంటే, ఎంత అరేంజ్ చేసుకున్న తర్వాత అట్నుంచి ఒకళ్ళు ఇటు నుంచి వచ్చి మమ్మీ డాడీ అని చెప్పి మాట్లాడతారు. యుఎస్ లో డేట్కి వెళ్తారు. నేను చాలా చిన్నప్పుడు యుఎస్ వెళ్ళాను శ్వేత. ఐ వాజ్ ఇన్ యుఎస్ ఫ్రమ్ 2007 till 10. అక్కడ 40 ఏళ్ల రిలేషన్షిప్ లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డేట్కి వెళ్తారు. పిల్లల్ని ఎవరో ఒకరి దగ్గర వదిలేసి, తెలుసా, ఎదర్ దే గివ్ ఇట్ టు నానీ $10 per hour ఆర్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేసి. మనం ఏంటంటే పక్కనున్న రెస్టారెంట్కి వెళ్ళాలంటే కూడా పిల్లలు లేరు, అక్కడికి వెళ్ళామని తినేటప్పుడు కూడా అబ్బా మా అమ్మాయికి ఇదంటే ఎంత ఇష్టమో. దెర్ ఈస్ అ డిస్కనెక్ట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ బికాస్ ఆఫ్ దట్. యు నో దట్ ఎవరు మాట్లాడలేదు దీని గురించి. మనకి తెలియదన్న విషయం మనకే తెలియని జోన్ ఇది. బికాస్ వీఆర్ ఎమోషనల్ పీపుల్ కదా. ఇట్స్ నాట్ ఓన్లీ ఎమోషన్స్. అసలు మీరు అలాగా
పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మీ హస్బెండ్ తో కమ్యూనికేట్ అవడానికి కానీ కనెక్ట్ అవడానికి కానీ ఓన్లీ మీ ఇద్దరే యూనియన్ అవడానికి కానీ అసలు మీరు ఆలోచనే రాదు మీకు. బికాస్ పిల్లలు విల్ టేక్ ఓవర్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. సీరియస్లీ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ద రీజన్ ఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇస్ ఆల్సో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ బాడీస్ ని కానీ వాళ్ళ ఎమోషన్స్ ని కానీ వాళ్ళ ఫీలింగ్స్ ని కానీ కొంచెం అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని పిల్లలు అనే ఒక చిన్న వైరస్ ని యాంటీవైరస్ వేసి వాళ్ళ అమ్మ నాన్నకో అప్పుడప్పుడు కుదిరితే ఇచ్చి వీళ్ళిద్దరూ అసలు కలిసిన సందర్భాలు ఇండియన్ కపుల్స్ లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ వదిలే లైక్ 40, 45, 50 ఇయర్స్ కపుల్స్ లో లేదు. లేకపోవడం వల్ల లాట్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఫర్ మెన్, లాట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్ ఫర్ విమెన్ టు అదర్ మెన్ ఉంది. సరే, ఐ ఆస్క్ యూ సంథింగ్ హియర్. మీరే చెప్తున్నారు పాపం వైఫ్ చాలా బిజీగా ఉంది అందుకనే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు అని. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు ఏమి కాలేజ్ గర్ల్స్తో పెట్టుకోరు, ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళతోనే పెట్టుకుంటున్నారు 95%. సో మరి అక్కడ కూడా వైఫే, అక్కడ కూడా కిడ్సే కదా. సో ఇక్కడ అడ్డొచ్చిన కిడ్స్ అక్కడ అడ్డరారా? నేను మీకు చాలా సరళీకృతంగా కిడ్స్ అని చెప్పాను కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎమోషనల్ కనెక్ట్ వైఫ్తో లేకపోవడం, వైఫ్ తినేదో చెప్దాం అనుకున్నప్పుడు నేను ఒక సందర్భం చెప్తాను. ఒక అబ్బాయి చాలా వల్నరబుల్ గా ఉండి ఏడ్చే సందర్భం వైఫ్ దగ్గర షేర్ చేసుకోగలడు ఇండియన్ మెన్? కష్టమే. మెయిల్ ఈగో అడ్డొస్తుంది, వైఫ్కి తల మన జుట్టు తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చాము అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ రీసెంట్గా చూసాం కదా, సిద్ధు జోనల్ గడ్డ చాలా అందంగా చెప్పారు. ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళి మన ఈగో అంతా పక్కన పెట్టేసి నా వల్ల కావట్లేదు అని ఒప్పుకున్నాము అంటే మన జుట్టు తీసుకెళ్ళి తన చేతిలో ఇచ్చినట్లే అని చెప్పేసి నాకు ఇప్పుడు ఆ సీన్ గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ. కవులు రచయితలు ఊరికే రాయరు, రియాలిటీ చూసే రాస్తారు. ఎప్పుడైతే ఇప్పుడు నేను ఎందుకు ఓల్డెన్ ఐ స్టడీ అర్థశాస్త్ర, కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ. లాగా భార్య ఎప్పుడైతే ఉండగలుగుతుందో, తల్లి దగ్గర బిడ్డ నేకెడ్గా ఉన్నా సరే చాలా ముద్దుగా ఎత్తుకొని తల్లి అన్నం పెడుతుంది. ఏడ్చినా వాడు ఇంకొకరిని కొట్టి వచ్చిన నా బిడ్డ అని అక్కడికి చేర్చుకుంటుంది. భార్య అలా ఉందా ఈరోజు? ఐ విల్ టెల్ యూ, చాలామంది భార్యలు అలా లేరు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ చాలామంది భార్యలు చెప్పేది ఏంటి అంటే, నిజంగా నా భర్త తప్పు చేసి వచ్చి నా దగ్గరకు వచ్చి నిజంగా అది తప్పు అని రియలైజ్ అయితే నేను ఒక అమ్మలా కడుపులో పెట్టుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి చాలామంది చెప్తారు. కానీ ఏ మగాడు అలా ఒప్పుకోడు, నేను తప్పు చేయలేదు అనే చెప్తాడు. మళ్ళీ లూప్లోకి వెళ్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పినట్టు ఈ ఐ అనే మగాడు డిఫికల్ట్ కాన్వర్జేషన్స్ చేయడానికి నువ్వు ఏం స్పేస్ ఇస్తున్నావు యాజ్ ఆడదానిగా? నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, అంతకుముందు నీ బిహేవియర్ ఎలా ఉంది, లేకపోతే నువ్వు మీ హస్బెండ్తో ఏదన్నా మీరు ఏమన్నా చేశారండి అంటే ఆ స్పేస్ ఏది, ఇద్దరు కమ్యూనికేషన్ కనెక్షన్ ఏది, అసలు కూర్చొని మాట్లాడుకోవడానికి ఎన్ని సందర్భాలు ఉన్నాయి? ఆల్వేస్ లేడీస్ వాంట్ టు ట్రై టు సిట్ విత్ మెన్ అండి. 100% జెన్యూన్ గా ఆడవాళ్ళు ఎమోషనల్ బీయింగ్స్. కానీ మగవాడిలో ఉండే ఆ ఆడ తత్వాన్ని, బికాజ్ అర్ధనారీశ్వర స్వరూపం అంటే ప్రతి మగాళ్ళలోనూ హాఫ్, మన రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ మాస్కులిన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఫెమినిన్. ప్రతి మగాళ్ళలోనూ ఆ సెన్సిటివ్నెస్ ఉంటుంది. ఆ సెన్సిటివ్నెస్ని తట్టి లేపుతుందా ఆడది, పట్టి ఉంచుతుందా, లేకపోతే తెంచుతుందా అనేది ఆ రిలేషన్షిప్ డిసైడ్ చేస్తుంది. చాలామంది మెన్స్కున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇంట్లో ఉన్న మదర్ని చూసో సిస్టర్ని చూసో నేను పెళ్లి చేసుకుంటే నా వైఫ్ కూడా ఇలానే నన్ను డామినేట్ చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు. అంటే అన్ని ఫ్యామిలీస్లో కాదు, కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే ఆడవాళ్ళు డామినేటింగ్గా ఉంటారు. ఆ ఇంటి నుంచి వచ్చిన మగవాడు ఎప్పుడైనా కానీ ఎలా ఆలోచిస్తాడు అంటే, నేను మా అమ్మ మా నాన్న మా చెల్లి మా బావ ఇలా వద్దు, నేనే నా వైఫ్ దగ్గర డామినేటింగ్గా ఉండాలి అని ఆలోచిస్తాడు. ఆ ప్రాసెస్లో వైఫ్ బిగినింగ్ నుంచి ఒక వైట్ పేజ్లో వచ్చిన ఆమెని ఈ డామినేషన్తో ఒక ఇన్విజిబుల్ హార్ట్గా క్రియేట్ అయ్యేలా అయిపోతుంది తను. 100%. ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఈ అమ్మాయి ఏంటంటే ఒక ఫ్రెండ్లీ బాండ్ కోసం పెళ్లి చేసుకొని వస్తుంది. పెళ్లికి ముందు చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మిడ్ నైట్ వరకు చెప్పే కబుర్లు, ఆ ఫోన్లో కన్వర్జేషన్స్, అప్పుడప్పుడు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్లు, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఆఫ్టర్ దిస్ మ్యారేజ్ ఏంటంటే నా వైఫ్ అని చెప్పేసి కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో ఈ కంట్రోల్లో ఉండలేక, బయటకు రాలేక, ఒక భర్తని నోరు తెరిచేదని అడగాలంటే కూడా ఆ భయపడే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా సొసైటీ ప్రెషర్ కూడా ఉంటుంది. మా అమ్మ ఇలాగా, మా అక్క ఇలా ఎక్స్పెక్ట్ చేస్తుంది నిన్ను. సో నేను ఈ కథ చెప్తున్నా, కమ్యూనికేషన్, నాకు ఇలా ఫ్రెండ్లీగా ఉండాలని ఉంది, నువ్వు నన్ను ఇలా డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని ఏ ఆడదన్నా ఎప్పుడన్నా చెప్పగలదా? చెప్పిన ఫ్రస్ట్రేషన్లో దే కెన్ ఓపెన్. అదే చెప్తున్నా, ఫ్రస్ట్రేషన్లో. బట్ వాట్ ఈస్ ద రిజల్ట్? నథింగ్. యూ విల్ ఎండ్ అప్ ఫైటింగ్, యూ విల్ ఎండ్ అప్ ఆర్గ్యూయింగ్,
యూ విల్ ఎండ్ అప్ క్వశ్చనింగ్ యువర్ ఓన్ డిగ్నిటీ. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా, కొట్టుకుంటారు. తర్వాత ప్లీజ్ విల్ హ్యావ్ అ ఫిజికల్ యూనియన్, కుదిరితే ఆ రోజు, లేకపోతే 2-3 రోజులు మాట్లాడుకోరు, ఆ తర్వాత మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ లైఫ్ విల్ స్టార్ట్ అండ్ పిల్లలు విల్ స్టార్ట్. దిస్ ఇస్ ద ప్రాసెస్ కదా. నేను అదే చెప్తున్నా. బట్ ఇది పైలప్ అయ్యి ఈ రోజు నువ్వు ఈ చెట్టుకి ఒక చిన్న కొంచెం విషం వేసావు. పోనీ విషం అనేది పెద్దవాడు అనుకో, టు బిగిన్ విత్. ఒక అశుద్ధమైనది ఏదో వేసావు, ఆ చెట్టును తినేసి కీడ పురుగు క్రియేట్ చేసి ఒకటి వేసావు. ఓకేనా? ఈ రోజు 3 రోజుల తర్వాత వదిలేసావు, పడుకున్నావు. అదొక 3 వారాల తర్వాత ఏముంది, మళ్ళీ ఇంకేదో జరుగుద్ది. ఈ కీడ పురుగు ఆల్రెడీ ఉంది కదా చెట్టుకి, ఇదేదో ఒకటి రూయిన్ అయితే చేస్తుంది కదా. సో ఇలా పెరిగి ఎమోషనల్ కనెక్ట్ తగ్గిపోతుంది. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ నువ్వు చెప్పినట్టు ప్లెయిన్ పేపర్తో రారు, మగాళ్ళు రారు, ఆడవాళ్ళు వెళ్ళరు. అండ్ వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ ఇంటెన్షనల్ మిస్ మ్యాచ్ ఇది. నీకేమో ఒక ఫ్రెండ్లీ హస్బెండ్ కావాలి, ఆయనకేమో ఒక డామినేషన్ చూపించుకోండి, నేను మగాడిని, మేలిగో, నేను తోపుని, నేను తురుముకాన్ని. వేర్ ఇస్ ద యూనియన్ ఇక్కడ? ఇద్దరు కలిసి బతకడానికి కావాల్సింది ఒక రూఫ్ కింద ఉండి డబ్బులు షేర్ చేసుకొని, ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకొని, మీ ఇద్దరి వల్ల పుట్టిన పిల్లల్ని కానీ పెంచడానికి కాదు శ్వేత. 7 జన్మల యూనియన్. భార్యాభర్తల సంబంధం అంటే కుండలిని మహాశక్తి ఇద్దరిలో జాగృతమై ఒక్కొక్క చక్రం కలవటానికి ఒక్కొక్క జన్మ పడుతుంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం, తుర్యాతీతం. అలా ఒక్కొక్క చక్రంలో సెక్షువల్ ఎనర్జీ వెళ్తూ ముడిపడాలి. 7 సార్లు ముడిపడితే భగవంతుడి శక్తిలోకి నిమిళీకృతమయ్యే భార్యాభర్తల బంధం ఇది. ఎవరు మాట్లాడలేదు దీని గురించి. ఎందుకు బతుకుతున్నారు, ఏం తిట్టుకుంటున్నారు, ఏం కొట్టుకుంటున్నారు? అబ్బా, ఒక్కొక్క చక్రంలో ఎనర్జీ కలుస్తా ఉంటే భూమిలో నీకు అత్యుత్తమమైన అందగత నీ ముందు నించోపెట్టిన భర్తకి భార్య తప్పించి ఇంకెవరు. ఎందుకంటే దట్ సాఫ్ట్వేర్ ఆఫ్ అ బాడీ ఈస్ కనెక్టెడ్. కాదు, ఇంత అద్భుతమైన బాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఈ డివర్స్ ఎందుకు అవుతున్నాయి? పాతకాలంలో పిల్లల్ని కనాలన్నా, లేకపోతే పెళ్లి చేయాలన్నా, మనకి బాల్యం, యవ్వనం, కౌమార్యం ఇలా ఉంటాయి. కౌమార్యం, యవ్వనం ఉంటాయి. సో నువ్వు పెళ్లి చేసుకుంటావా, సన్యాసం తీసుకుంటావా అని అబ్బాయిని అడిగేవాళ్ళు. పెళ్లి చేసుకుంటానంటే దానికి ఒక సాధనా ప్రక్రియలు ఇచ్చేవాళ్ళు. కుండలిని జాగరణ అయ్యేది. ఇటు పెద్దవాళ్ళ అమ్మాయికి కూడా శరీరంలో మనకి పసుపు నీళ్లతో స్నానం, ఇలా ప్రక్రియలు ఉన్నాయి. సో ప్రతి దానికి వెనకాల రీజనింగ్ ఉంది. ఓకే. అండ్ అబ్బాయి కనుక సన్యాసం తీసుకుంటా అంటే భిక్షాటన చేస్తూ భగవంతుడిని చేరుకోవడం, లేదా నువ్వు సంసారం తీసుకున్నా అంటే సంసార ధర్మం ఫాలో అవుతూ నలుగురికి అన్నదానాలు చేస్తూ ఇలా వచ్చిన వాళ్ళకి పుణ్యాలు, పురస్కారాలు, పూజలు, నోములు, వ్రతాలు ఏదో రకంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ సాధన బాడీలో యాక్టివేట్ చేసేవాళ్ళు. ఎందుకని జీలకర్ర బెల్లం పెడతారు? అలానే కలిసిపోయి ఉండాలి అని. కింద నుంచి కుండలిని జాగరణే జీలకర్ర బెల్లం ఎనర్జీకి సహస్రానికి వస్తుంది. తల పొక్కల పైన ఒకళ్ళు పెట్టిన తర్వాత 2 కళ్ళు చూసుకుంటే ఎనర్జీ జుప్ అని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తుంది. దట్స్ వేర్ యూ మింగిల్. ఒక చీరతో నేసిన చీరని కట్ చేసి చీరగా కట్టి మూడేస్తారు. శరీరాలు రెండైనా విడిపోయినా మళ్ళీ కలుస్తున్నాం అని. ప్రతిదీ కలయికే. పెళ్లిలో ఉన్న ప్రతి దాని మీనింగ్ వెనకాల ఒక శాస్త్రం ఉంది. కాదు, ఇంత బాగా చెప్తున్నారు. ఫైనల్ గా నేను మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడిగి ఎండ్ చేస్తాను. 10 మంది భార్యాభర్తల్లో ఎంతమంది హ్యాపీగా ఉన్నారో చెప్తారా? యాజ్ ఎ అడ్వకేట్ గా కాదు, చాలా మందికి మీరు ఈ విషయాల్లో గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి. అసలు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో తెలుసుకున్న వాళ్ళకైతే చెప్తాను. ప్రశ్నకి ప్రశ్నే సమాధానం ఈ ప్రశ్నకి. ఎందుకంటే పెళ్లిళ్ళు ధనాన్ని చూసి, శరీరాన్ని చూసి, ఫ్యూచర్ లో సుఖాన్ని చూసి, సంతోషాన్ని చూసి చేసుకునే ఏ పెళ్ళైనా ఊడిపోతుంది, కాలిపోతుంది, ఉడికిపోతుంది కోరిక. ఓకే. మెరుపు ఎన్ని రోజులు ఉంటుంది శ్వేత? డెఫినెట్ గా అది రోజుల్లో మహా అయితే నెలలు, అంతే, సంవత్సరాలు అనుకో. సో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఎన్ని పెళ్లిళ్ళు కలిసి ఉంటాయి అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్సలెంట్ గా చెప్పారు. క్వశ్చన్ తోనే ఆన్సర్ ఇచ్చేసారు. రియల్లీ నైస్. నేను అందుకే సింగిల్ ఉన్నా. పెళ్లి చేసుకోవాలి అంటే మన పర్పస్, వాళ్ళ పర్పస్ అలైన్ అవ్వాలి లాంగ్ టర్మ్. అది అవ్వలేదంటే అవదు. ఇది ఇంకో ఎపిసోడ్ చేద్దాం, అందుకని ఇది చెప్తున్నాను. డెఫినెట్గా రియల్లీ వండర్ఫుల్. అంటే మన టాపిక్ మొదలుపెట్టింది ఒకవేళ, కానీ దీన్ని మీరు చాలా డెప్త్కి తీసుకువెళ్ళి ఆ మ్యారేజ్లో ఉన్న ఇంటెన్సిటీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎనీవేస్, థ్యాంక్ యూ ఉషశ్రీ గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.